మెల్బోర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం కావడంపై ఆర్సీబీ మాజీ కోచ్ ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ సైమన్ కటీచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ది కింగ్ ఈజ్ డెడ్ అని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 184 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. అత్యంత కీలకమైన రెండవ ఇన్నింగ్స్లో కోహ్లీ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఫెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ ఆ తర్వాతి నుంచి పేలవ బ్యాటింగ్తో విమర్శలు కొని తెచ్చుకున్నాడు. పెర్త్ టెస్ట్ సెంచరీ తర్వాత కోహ్లీ వరుసగా 7, 11, 3, 36, 5 పరుగులు చేశాడు. కోహ్లీ ఫామ్ పై కటిచ్ మాట్లాడుతూ ది కింగ్ ఈజ్ డెడ్ అని విమర్శించాడు. అతడు తడబడుతున్నాడని, కింగ్ను ఇప్పుడు బుమ్రా తీసేస్తున్నాడని పేర్కొన్నాడు. కోహ్లీ చాలా నిరుత్సాహంగా కనిపిస్తున్నాడని, అది అతడికి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపాడు. ఈ సిరీస్లో బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే 12.83 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు 44 టెస్టులు ఆడి 203 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరిది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది.